అంటుకట్టినట్టు ఒక్కొక్కళ్ళని లేపుకెళ్తున్నది ఇజ్రాయెల్. అమెరికా జస్ట్ ఒక రకంగా ప్రేక్షక పాత్ర, లేకపోతే ఇజ్రాయెల్ వెనకాల ఎస్కార్ట్ లాగా నడుస్తుందన్నమాట. మనకు గనక ఈ పొలిటీషియన్లు లేకపోతే వీళ్ళ వెనకాల తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో పేరు చెప్తారు, బాగా లావుగాను స్టౌట్గా ఉంటుంటారు కదా, బాడీ గార్డులాగా. ఇప్పుడు రకరకాల పేర్లు అయ్యో పెడుతున్నట్టున్నారు. వాళ్ళ తరహాలో నడుస్తుంది అంతే. అదే ఇజ్రాయిలు అసలు లీడ్ చేస్తుంది, 1 by 1 లేపడేస్తుంది. ఒకటి ఇవాళ సైంటిస్ట్ని లేపేసి, న్యూక్లియర్ సైంటిస్ట్ని, అట్లాగే కీలకమైన నేతను లేపేస్తుంది. ఎవరైతే గోల్మహస్సేన్ మొహుసేని ఎజాయి, ఈయన వాళ్ళ జడ్జి గారు, మత జడ్జి, అక్కడ మనకమల్లే గారు వాళ్ళ మదర్సాల్లో చదివినటువంటి జడ్జి. మతపరమైన చట్టాలనే అమలు చేస్తాడు. మతం ఇట్లా చెప్తోంది కాబట్టి అంటూ మత ప్రాతిపదికనే శిక్షలు వేస్తాడు. అనేక మంది మహిళలు ఎవరైతే హిజాబ్ గురించి పోరాడినటువంటి వాళ్ళు, హక్కుల గురించి పోరాడినటువంటి వాళ్ళ మీదన శిక్షలు వేసినటువంటి ఆయన ఈయనే. ఉరి శిక్షలు వేసినటువంటి ఆయన ఈయనే. ఓ రకంగా వాళ్ళ ప్రాణాలు తీసింది ఆయనే. న్యాయమూర్తి హోదాలు, మత న్యాయమూర్తి హోదాలు. ఇతను ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని గిషా ప్రాంతంలో ఉంటాడు. అతని బిల్డింగ్ నిన్న ఫ్యామిలీతో ఉండగా ఇవాళ కొద్దిసేపటి క్రితం పేల్చేశారని చెప్తున్నారు, లేకపోతే నిన్న రాత్రో తెలియదు. ఎలిమినేట్ అయిపోయాడు జడ్జి గారు. అంటే వాళ్ళ సుప్రీంకోర్టు, మనకు సుప్రీంకోర్టు జడ్జి తరహా అనమాట, వాళ్ళ మత జడ్జి. ఆయన్ని ఎలిమినేట్ చేసేసింది ఇజ్రాయెల్.